హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ సిటీస్కి అనుగుణంగా హైదరాబాద్ను కూడా ఇంటర్నేషనల్ సిటీగా రూపుదిద్దడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దానిలో భాగంగానే బాంబేలో ఏ విధంగా అయితే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో, కేబుల్ అనేది అసలు ఎక్కడా కూడా ఓవర్ హెడ్లో కనబడకుండా ఏర్పాటు ఏ విధంగా అయితే బాంబేలో చేశారో, అదేవిధంగా మన హైదరాబాద్లో కూడా సిటీ నలుమూలల అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని మరియు కేబుల్ డక్ట్ని, అంటే అండర్ గ్రౌండ్ డక్ట్ ఏదైతే ఉందో ఆ విధంగా ఈ కేబుల్ ఎక్కడ కనిపించకుండా కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బాంబేలో ఏ విధంగా అయితే మొత్తం అండర్ గ్రౌండ్ డక్ట్ ద్వారా ఎలక్ట్రిసిటీ కేబుల్ వ్యవస్థని నిర్మించారో, అదేవిధంగా మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలు హైదరాబాద్ సిటీలో మొత్తం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చాలా వేగంగా చేస్తోంది. దీనికి సంబంధించి వైర్లెస్ హైదరాబాద్గా అనౌన్స్మెంట్ చేసి అసలు వైర్ అనేది కనిపించకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సో ఫ్రెండ్స్, మన హైదరాబాద్ డెవలప్మెంట్లలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ గాలి దుమారం వచ్చినప్పుడు కానీ, వానలు పడినప్పుడు కానీ ఈ వైర్లు కేబుల్లు ఇవన్నీ తెగిపోవడం వల్ల ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మాత్రమే ఉంటుందని ఎంటైర్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్లకి సంబంధించి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి, అంటే రావీరియాల నుంచి మన కొంగరకలాన్ మీదుగా స్టార్ట్ అవుతుంది. కొంగరకలాన్ మీదుగా ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ అయినటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే 300 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో, దాని తర్వాత సెకండ్ ఫేజ్ కింద మీర్ఖాన్పేటలో స్టార్ట్ అవుతుంది. మీర్ఖాన్పేట మీదుగా వచ్చేటటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే 300 ఫీట్ రోడ్డు మీకు తర్వాత కడతాల్ వస్తుంది. కడతాల్ తర్వాత అమంగల్ వస్తుంది. సో ఈ ఫేజ్ వైజ్ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు కూడా రంగం సిద్ధమైంది. వన్స్ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కనుక కంప్లీట్ షేప్లో పూర్తయింది అంటే సాగర్ హైదరాబాద్ మధ్య ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ, హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళేటటువంటి ట్రాఫిక్ రద్దీ కానీ గణనీయంగా పడిపోతుంది. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ రీసెంట్గా దాని మీద ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్లో పార్ట్లే. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఎంతో శ్రద్ధగా దాని మీద రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఫ్యూచర్ సిటీకి తీసుకురావడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ టైంలో మనం ఎవరైతే ఉన్నామో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి సదుద్దేశం ఉన్నవాళ్ళు కానీ, ల్యాండ్ కొనుగోలు చేద్దామనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు కానీ, అలా చేద్దామా వద్దా అని మీమాంసలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఫ్యూచర్ సిటీకి సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇండస్ట్రీస్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ 5x 10x అవుతుందనేది కీప్ ఇన్ మైండ్లో ఉంచుకొని ఖచ్చితంగా ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి సమీపంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి ఎప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపే డబుల్ అయిపోతుంది, ఎల్లుండే డబుల్ అయిపోతుంది అనేది అవాస్తవం. ఎప్పుడు ల్యాండ్ మీద లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ మీద చేయాలి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు ల్యాండ్ మీద మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉండదు. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిటర్న్స్ రావాలి అంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో, అంటే 5 years నుంచి 7 years స్పాన్ని దృష్టిలో పెట్టుకునే కనుక మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ 7 years స్పాన్లో ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, క్రికెట్ స్టేడియం కావచ్చు, వరల్డ్ మెడికల్ టూరిజం హబ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ వన్ బై వన్ గవర్నమెంట్ ఫౌండేషన్ స్టోన్ కనుక వన్స్ వేసింది అంటే మీరు ఫ్యూచర్ సిటీకి సమీపంలో కడతాల, ముచ్చర్ల ఆ సరౌండింగ్ ఏరియాల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండమైనటువంటి ఎప్రిషియేషన్ రావడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇంత ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. మన కోత్వాల్గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి 30 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ బీచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో
హైదరాబాద్లో ఇది ఉంది ఇది లేదు అనేటటువంటి ఫీలింగ్ హైదరాబాద్లో ఉండేటటువంటి నివాసితులకు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లని హైదరాబాద్లో చేయడానికి రెడీ అవుతోంది. ఎందుకంటే హైదరాబాద్ ఒక్కదానికే 360 డిగ్రీస్లో డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. మిగతా ఏ స్టేట్ క్యాపిటల్కి కూడా హైదరాబాద్కు ఉన్నటువంటి ఫెసిలిటీ అనేది లేదు. సో ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నటువంటి ఒకే ఒక ఏరియా శ్రీశైలం హైవే. దట్టు శ్రీశైలం హైవేలో ఎఫోర్డబుల్ ప్రైసెస్లో మీకు అందుబాటు ధరల్లో అవైలబుల్ అవుతున్నటువంటి ల్యాండ్ కందుకూరు, మహేశ్వరం, కడతాల ఇలాంటి ప్రాంతాల్లోనే మీరు ఎఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. మహేశ్వరంలో ఆల్రెడీ కొద్దిగా పెరిగిపోయి ఉన్నాయి కనుక తక్కువ ప్రైస్లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్క ఏరియా కడతాల్. కడతాల్లో ఏ ప్రాజెక్టు బాగుంది, దానికి ట్రాక్ రికార్డు ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అలాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్ట్ని ఒక్కసారి మీరు సైట్ విజిట్ చేయండి. మీరు కొనండి కొనకపోండి, కానీ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ విజిట్ని బుక్ చేసుకోండి. ఒకసారి సైట్కి వెళ్ళి మీరు చూడండి. సైట్లో ఎవరైనా సరే వర్క్స్ అనేది ఈ మార్కెట్ బాగాలేదు అనేటటువంటి ఫీలింగ్ ఉన్నా కూడా వర్క్స్ చాలా ప్రాజెక్టులలో చాలా స్లోగా నడుస్తున్నాయి. కానీ మన ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టులో మటుకు వర్కులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని వర్కులు కూడా 80% 90% కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ప్రస్తుతం రోడ్లకు సంబంధించినటువంటి వర్క్స్ నడుస్తున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను మీకు మగధ ప్రాజెక్టు గురించి అప్డేట్ చేయబోతున్నాను. మగధ ప్రాజెక్ట్లో ఆల్రెడీ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ ఉంది. సో ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ మనం 3 ఎకరాల స్థలాన్ని గోకార్టింగ్కి కేటాయించడం జరిగింది. గోకార్టింగ్, రిసార్ట్, స్విమ్మింగ్ పూల్ అని చెప్పి నేను గతంలో మీకు చాలా వీడియోలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్ అదేవిధంగా 3 ఎకరాల్లో మనం ఖచ్చితంగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, గోకార్టింగ్ కడతాము. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయడానికి ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఈ రిసార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ను కూడా మీరు ఒకసారి చూడండి. మగధలో ఇన్వెస్ట్మెంట్ మీ భవిష్యత్తు తరాలకి ఒక మంచి భరోసా లాంటిది. సో ఫ్రెండ్స్, మగధలో కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే, మీరు మగధలో ఎందుకు నేను పెట్టుబడులు పెట్టాలంటే ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గవర్నమెంట్ ఫోకస్ చేస్తోంది. మోర్ ఓవర్ ఈ రోజు వరకు కూడా అన్ని హైవేలు డెవలప్ అయ్యాయి. ఓన్లీ శ్రీశైలం హైవేనే డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఇలాంటి డెవలపింగ్ స్టేజ్లో ఉన్నటువంటి శ్రీశైలం హైవేలో కనుక మీరు పెట్టుబడులు పెడితే, ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా చాలా నియర్గా ఉంది. ఒక 25 మినిట్స్ జర్నీ. ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి దిగిన తర్వాత 25 మినిట్స్ డ్రైవ్లో మనం కడతాల్లో ఉన్నటువంటి మైసగండి అమ్మవారికి సమీపంలో ఉన్నటువంటి మగధ ప్రాజెక్ట్ని చేరుకోవచ్చు. మీరు ఒక్కసారి మగధ ప్రాజెక్ట్ని కనుక విజిట్ చేస్తే మీరు ఖచ్చితంగా అందులో ప్లాట్ కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే 40 ఫీటు 33 ఫీట్తో చాలా సుందరంగా రూపుదిద్దుతున్నటువంటి రోడ్లు ఇవి మగధ ప్రాజెక్ట్లో. మోర్ ఓవర్ ప్రతి ప్రాజెక్ట్లో ఓన్లీ ప్లాటింగ్ స్టోన్ ఉంటుంది. కానీ మన మగధ ప్రాజెక్ట్లో ప్లాటింగ్ స్టోన్తో పాటుగా ఫుట్పాత్ను కూడా మనం ప్రతి ప్లాట్కి అరేంజ్ చేస్తున్నాము. అది ఒక అదనపు ఆకర్షణ. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కాదు 100% వాటర్ ట్యాంక్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. దానికి సంబంధించి పెయింటింగ్ వర్క్ కూడా నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఎంటైర్ కాంపౌండ్ వాల్ ఉండి పూర్తి సెక్యూరిటీగా ఉండి లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రాజెక్టు కడతాల సరౌండింగ్ ఏరియాల్లో మగధ ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టులో కనుక మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లల భవిష్యత్తుకు కానీ, లేదంటే మీకు ఫ్యూచర్లో వచ్చేటటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కానీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక స్విమ్మింగ్ పూలు, రిసార్టు ఫెసిలిటీస్తో ఉన్నటువంటి ఈ మగధ 31 ఎకరాల ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్లో మీరందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి కమింగ్ డేస్లో మంచి ఎప్రిషియేషన్ పొందుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.